బ్రేకింగ్ న్యూస్ లావణ్య రాజ్ తరుణ్ వివాదంలో కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. లావణ్య రాజ్ తరుణ్ విషయంలో కొత్త వ్యక్తులు బయటకు వస్తూ ఉన్నారు. లావణ్య చేత మేము బాధింపబడ్డామని చెప్తున్నారు. అయితే ఇంతవరకు లావణ్య చెబుతూ వస్తోంది రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు, రాజ్ తరుణ్ నన్ను ఇబ్బందులకు గురి చేశాడు అని. తనకు న్యాయం కావాలి అంటూ మీడియాకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. దాదాపు రాజ్ తరుణ్ అరెస్ట్ అవుతాడు, జైలుకి వెళ్తాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అనుకున్న సమయంలో రాజ్ తరుణ్ అడ్వకేట్ ఇంద్రకంటి మధు శర్మ మొత్తం కేసును మలుపు తిప్పేశారా? రాజ్ తరుణ్ బదులు ఇప్పుడు లావణ్య జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయా? లావణ్య మరో పెద్ద డ్రగ్స్ కేసులో ఇరుక్కోబోతుందా? లావణ్య ఎంతో మందికి మాదక ద్రవ్యాలను అలవాటు చేసిందా? దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. లావణ్య ద్వారా మేము బాధింపబడ్డామంటూ కొంతమంది బాధితులు ముందుకు వస్తున్నారు. లావణ్య మాకు మాదక ద్రవ్యాలు అలవాటు చేసింది, మేము వాటి నుంచి బయటకు రావటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అని కొంతమంది బయటకు వస్తూ ఉన్నారు. లావణ్య రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు అని ఒక కేసు పెడితే ఇప్పుడు లావణ్య చుట్టూ మాదక ద్రవ్యాల కేసు చుట్టుకోబోతుందా? అసలు ఇందులో లావణ్య పెద్ద అబద్ధం ఆడుతుందా? లావణ్య చెప్పేవన్నీ అబద్ధాలు అంటున్నారు ఇంద్రకంటి మధు శర్మ. అంతేకాదు మొదటి నుంచి రాజ్ తరుణ్ వైపు మాటలు వినిపిస్తున్న రాజ్ తరుణ్ వైపు న్యాయం ఉంది అని చెప్తూ వస్తున్న శేఖర్ భాష కూడా మన ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. చాలా ఆధారాలు సేకరించామని చెప్తున్నారు. ఈ ఆధారాలతో లావణ్య ఫిక్స్ అయిపోయింది, లావణ్య కట్టకట్టాల వెనక్కి వెళ్ళడం ఖాయమంటున్నారు. అసలు ఏం జరుగుతోంది ఈ కేసులో? లావణ్యకు వ్యతిరేకంగా సేకరిస్తున్న ఆధారాలు ఏంటి? అసలు లావణ్య ఏ విధంగా ఇరుక్కోబోతోంది? ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. ప్రీతి ఉదయ్తో కూడా మనం మాట్లాడదాం. లావణ్య కారణంగా మేము దాదాపు చావు అంచెల వరకు వెళ్ళొచ్చాము. జీవితం, ఈ పదాన్ని వాడుతున్నందుకు మీరు మరో రకంగా అనుకోవద్దు. జీవితం సంకనాకిపోయింది, జీవితం ఇంకేదీ లేదు అనుకున్న సమయంలో మేము వాటి నుంచి ఇప్పుడు బయట పడుతూ ఉన్నామని ప్రీతి ఉదయ్ కూడా చెప్తున్నారు. నిజంగా కొంతమంది జీవితాలను లావణ్య నాశనం చేసిందా? లావణ్య చాలా మంది డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తుందా? అవునని అంటున్నారు. సో ఇవన్నీ వాస్తవాలు ఏంటో మనం మాట్లాడదాం. నమస్తే ఇంద్రకంటి మధు శర్మ గారు. నమస్తే. హాయ్ శేఖర్ భాష. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? పారిపోయి తిరిగి వచ్చా. అవును, ఆ రోజు పారిపోయారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చారు. ఓకే మధు శర్మ గారు, ఏంటి రాజ్ తరుణ్ దాదాపు జైలుకి వెళ్తాడు అనుకున్న సమయంలో మీరు కేసును మొత్తం మలుపు తిప్పేశారు, పక్కా ఆధారాలు సేకరిస్తున్నామని చెప్తున్నారు. లావణ్య పెద్ద మోసగతే, లావణ్య చాలా మందిని మోసం చేస్తుందని అంటున్నారు. ఏంటి ఈ కేసులో ఏం జరగబోతోంది? అసలు ఒక్క నిమిషం ముందుగా ఇది నేను చెప్పే ముందు మీకు ప్రీతికి సంబంధించినటువంటి వీడియోస్ కొన్ని అవి కొంచెం, ఎందుకంటే ప్రీతి ఇప్పుడే డిప్రెషన్ నుంచి కోలుకుంటూ బయటకు వచ్చింది, తను రీహాబిలిటేట్ అయ్యి తను సహకరించడానికి చాలా ఇదిగా ఉంది. దయచేసి మీడియా మిత్రులు ఎవరైనా సరే కొంచెం ప్రీతికి సంబంధించి అబ్జెక్షనబుల్గా ఉండేటువంటివి పూర్తిగా డిస్క్లోజ్ చేస్తున్నారు, డిస్క్లోజ్ చేయకండి. తను ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరించడానికి, ఈ డ్రగ్స్ మాఫియాని ఎండకట్టడానికి తను ముందుకు వచ్చినటువంటి అమ్మాయి చాలా ఇబ్బందులు పడి రీహాబిలిటేట్ అయ్యి కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చింది. సో మళ్ళీ తను డిప్రెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దయచేసి ప్రీతికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు పిచ్చిగా అవి పాతవి, ఆ అమ్మాయిని డ్రగ్స్కి ఎడిట్ చేసి జనాలు ఆ ఇబ్బంది పెట్టి బెదిరింపులు చేసినటువంటి వీడియోలు, దయచేసి వాటిని కొంత బ్లర్ చేయడము, ఇబ్బంది లేకుండా చూడటము ఆ పిల్లని. ఎందుకంటే ఇవాళ ఒక డ్రగ్స్ కేసులో విట్నెస్ దొరకడం అంటే మామూలు మాటలు కాదు, ఇట్స్ చాలా సెన్సిటివ్ ఇష్యూ. సో తనని మనల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉంది. దయచేసి అవి వేసేటప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. సరే, ఇప్పుడు మీరు అడిగిన దానికి రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఆవిడ రాజ్ తరుణ్ మీద పెట్టిన కంప్లైంటే ఏమాత్రం నిలబడదు. ఆ ఎఫ్ఐఆర్కి ఏమీ వ్యాలిడ్ గ్రౌండ్స్ ఉండవు. ఎందుకు అంటే ఒక మాట చెప్తాను, ఈవిడే నేను రాజ్ తరుణ్ని పెళ్లి చేసుకున్నా అని చెప్పారు. ఎన్ని స్టూడియోల సాక్షిగా ఎన్ని ఛానల్స్లో రాజ్ తరుణ్ని పెళ్లి చేసుకున్నా అని చెప్పింది. రాజ్ తరుణ్ని పెళ్లి చేసుకున్నట్టుగా ఏ ఒక్క ప్రూఫ్ ఇంతవరకు ఆవిడ సబ్మిట్ చేయలేదు. లేదు తర్వాత నేను రాజ్ తరుణ్తో కలిసి ఉంటున్నానని మళ్ళీ ఆవిడే చెప్తారు. అంటే అటు పెళ్లి కాదు, ఇటు ఏం కలిసి ఉంటున్నారో ఆవిడకి తెలియదు. అంటే చాలా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ని ఆవిడే రిలీజ్ చేస్తారు, ఆవిడే పాస్ చేస్తారు. నేను రాజ్ తరుణ్ గారితోనే ఉన్నా అంటారు. అంటే ఎటువంటి ఒక వ్యాలిడ్ గ్రౌండ్ లేని కేసెస్ అన్ని పెట్టేసి ఇష్టానుసారం పెడతారు. ఇంకొక మాట చెప్తాను, ఇవాళ ఇన్ని ఛానల్స్ ఇన్ని స్టూడియోల సాక్షిగా ఇంత మీడియాని తీసుకొచ్చి రాజ్ తరుణ్ని కార్నర్ చేసి చెప్పారు కదా. ఏమని? నేను మొన్నటి వరకు రాజ్ తరుణ్తోనే ఉన్నానని చెప్పారు కదా. మరి మీరు ఎందుకు మస్తాన్ సాయి గారి మీద ఎఫ్ఐఆర్ పెట్టారు? మస్తాన్ సాయి నా వెనకాల పడితే నేను ఎప్పుడు 2023లో 4/2023లో ఆవిడ పెట్టింది. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ నుంచి ఇది నగరం పాలెంకి ట్రాన్స్ఫర్ అయింది కేసు. ఇప్పుడు నగరం పాలెంకి ట్రాన్స్ఫర్
రాస్తున్న కేసు కూడా. అంటే మీరు ఎందుకు ఇన్ని అంటే మీరు మస్తాన్ సాయి లవ్ని యాక్సెప్ట్ చేశారు కదా, అప్పుడు మీరే స్పష్టంగా రాశారు. మీరు ఇచ్చిన కంప్లైంట్లు బేస్ చేసుకొని వాళ్ళు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో స్పష్టంగా ఉంది. ఏమని ఉంది? మస్తాన్ సాయి నాకు ప్రపోజ్ చేసి మస్తాన్ సాయి నన్ను ఫాలో అయితే నేను ఐ యాక్సెప్ట్ అది మస్తాన్ సాయి లవ్ అని చెప్పారు. అంటే మొన్నటి వరకు డౌట్ వచ్చింది మధు శర్మ గారు, చెప్పండి. ఆ రోజు అడిగితే అసలు ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేను లేను అని చెప్తుంది లావణ్య, ఆ సంతకం నాది కాదు అని చెప్తుంది. అంటే ఒకవేళ డౌట్ వచ్చింది, ఒకవేళ అది నిజమే అయితే ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేసిన పోలీసుల్ని బాధ్యం చేయాలి. బాధ్యులు కాదు, ఏంటిది 376 అదే 376 కంప్లైంట్ లేకుండా అసలు కంప్లైంట్ ఎలా ఫైల్ చేస్తారు? ఏ బాధ్యత ఉన్న పోలీసు చేయరు. 100% ఇందులో పోలీసులను బాధ్యత చేసేది లేదు. మనిషి వెళ్తేనే ఖచ్చితంగా అవుతుంది. ఇంకొక విషయం కూడా చెప్తాను, మీరు అడిగారు కదా, దాంట్లో చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఇందులో ఒక విషయం ఉంది చూడండి, రీజన్స్ ఫర్ డిలే ఇన్ రిపోర్టింగ్ బై ద కంప్లైనెంట్ ఆర్ ది ఇన్ఫర్మెంట్. ఎఫ్ఐఆర్లోనే ఉంది. ఒక్కసారి 8th లైను ఎక్కువ మీరేమి డిస్క్లోజ్ చేయకుండా మీరే చదవండి. ఆ 8th లైన్లో ఉన్న రీజన్ ఏంటనేది మీరు చదవండి, చెప్తాను. 8th లైన్ 8th పాయింట్ కింద ఆ లైన్ చదవండి, పైకి చదవచ్చు, ఇబ్బంది లేదు. అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్టర్ షీ గాట్ కాన్షియస్ షీ వెంట్ టు జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది ఫర్ ట్రీట్మెంట్. ఆఫ్టర్ షీ కేమ్ టు పోలీస్ స్టేషన్ యూ రిపోర్ట్ హెన్స్ ద డిలే. ఎస్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు లావణ్య ఇవ్వలేదా కంప్లైంట్? ఏం రాశారు? నేను అదే అడిగాను. ఏం రాశారు? ఎక్కడి నుంచి అన్కాన్షియస్ అయ్యాక ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి రిపోర్ట్ తెచ్చి ఏమి ఇచ్చారు? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పారు, నేను వెళ్ళాను అని రాసింది. ఎమ్మెల్సీ కూడా ఉంటుంది కదా, ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా చెప్తున్నారు, పెడతారు వాళ్ళు చూపిస్తారు కదా. ఇప్పుడు అది లేని వాళ్ళప్పుడు మీరు ఇప్పుడు మస్తాన్ సాయి మీద పెట్టిన ఎలిగేషన్స్ రాంగే కదా. ఇప్పుడు కంప్లైంట్ పెట్టకుండా ఇంత కేసు ఎఫ్ఐఆర్ చేయరెట్టి పరిస్థితుల్లో. సరే కంప్లైంట్ పెట్టలేదు, ఓకే మీరన్న మాట అనుకుందాం. మరి ఈవిడ మస్తాన్ సాయి పిలిచినప్పుడు అక్కడ హోటల్ రూమ్కి వెళ్ళలేదా? అబద్ధం అంటుంది ఆమె. ఆ హోటల్ రూమ్కి వెళ్ళలేదా? ఇప్పటికీ ఎవిడెన్సెస్ దొరుకుతాయండి, ఎవిడెన్సెస్ దొరికాయి, అవి ఇవేం పిచ్చి మాటలు కాదు. లేదని 100 మాటలు ఎవిడెన్స్ చెప్పండి. ఏ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ పెళ్ళం ఊరు వెళ్తే ఒక సినిమా వచ్చింది, దాంట్లో సునీల్ వేరే ఆవిడ తెచ్చుకుంటారు, పెళ్ళం వేరే చోటుకి వెళ్తే సడన్గా వాళ్ళ పెళ్ళం వచ్చేసి ఇప్పుడు కనబడుతుంటుంది కళ్ళ ముందు. ఏమండి ఎవరండి అమ్మాయి అంటే, ఇక్కడ ఎవరున్నారే, ఎవరు లేరు అంటే, అయ్యో ఇక్కడ లేస్తుంది కదండి, వెళ్తుంది కదండి అంటే, ఇక్కడ ఎవరున్నారండి, ఎవరు లేరు అని చెప్పి వెళ్ళిపోతుంది. అయ్యో వెళ్ళిపోతుంది కదండి అంటే, ఎక్కడే నాకేమి కనపట్టలేదు. అలా ఉంది అంటే ఒక అమ్మాయి లేకుండా రేప్ కేసు ఫిక్స్ చేశారు. ఈ కేసులో 376, 307 మేజర్ సెక్షన్స్ రైట్. మరి ఈ కేసులో అలా నాన్ బెయిలబుల్, కాగ్నిజిబుల్, నాన్ కాంపౌండబుల్, మరి భాషని సాయిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? బెయిల్ మీద వేసుకున్నారు కదా. సాయి బెయిల్ మీద పోరాడుతున్నాడు కదా, బెయిల్ వచ్చింది కదా. ఎవ్రీ సండే ఆయన పోవాలి, గుంటూరు వెళ్ళాలి. బెయిల్ ఉంది కదా, సాయి కండిషనల్ బెయిల్ ఉంది కదా. అంటే నిజంగా ఎన్ని రోజుల్లో బెయిల్ వచ్చింది దానికి? అంటే ఇప్పుడు కేసు స్టేటస్ ఏంటి? లేదు, సాయికి ఇందులో కండిషనల్ బెయిల్ ఉన్న మాట వాస్తవం. సాయి బెయిల్ చేస్తున్నారు, ఇందులో ఉన్న ఆధారాలతో సాయి కూడా యాక్చువల్గా పోరాడుతున్నాడు. ఇప్పుడు ఇందులో ఈమె ఇంత టార్చర్ పెట్టి, ఇంత ఇబ్బంది పెట్టి, ఇట్లా రాంగ్ కేసెస్ పెడుతూ ఫాల్స్ కేసులు పెడుతున్నాయి ఈవిడ మీద. ఇప్పుడు సాయి కూడా పోరాటం, మస్తాన్ సాయి కూడా పోరాటం అంటే ఇప్పుడు మస్తాన్ సాయి మీద ఆమె ఫాల్స్ కేసు పెట్టిందా, లేకపోతే ఆమె మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు నిజమా? అంటే ఇందులో ఏ విషయం, చాలా విషయాలు ఎలా మలుపుల కింద ఉంది. మీరు చక్కటి ప్రశ్న అడిగారు. ఒకే మాట ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన దగ్గర ఉన్న మన లెజిస్లేటివ్ సిస్టమ్ కానీ మన లాస్ కానీ, దీస్ ఆర్ ఆల్ మేజర్, అన్ని ఎక్కువ లాస్ అని ఉమెన్ బయాస్డ్ లాస్. మన కరెక్ట్, ఆడవాళ్ళకి ఫేవరబుల్ గా, మగవాళ్ళకి కూడా ప్రత్యేక లాస్ కావాలని మగవాళ్ళకి లాస్ అవుతుంది, లాస్ లేవు. మీకు ఒక చిన్న ప్రశ్న, ఆర్టీవీ నెట్వర్క్ తోటి మీరు తలుచుకుంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏది ఆ రోజున April 1st or 2nd కంప్లైంట్ ఇచ్చిన సీసీటీవీ ఫుటేజ్ మీరు తెప్పించుకోవచ్చు. మీరు ఆవిడ చెప్పింది నమ్మేయకుండా మీరు ఇప్పటిదాకా ఆవిడ చెప్పింది నమ్మేసి అదే ప్రశ్న అడుగుతున్నారు తప్ప అది రైటా రాంగ్ వెరిఫై చేసుకోలేదు. నేను అనేది మీరు వెరిఫై చేసుకోవాలి కాదు, మీరు కొన్ని ఆధారాలు సేకరించారు కాబట్టి అది కూడా తీసుకొచ్చేస్తా, ఏదో రోజు ఆ ఫుటేజ్ కూడా తీసుకొస్తా. కానీ ఇది మీరు చేయాల్సిన పని నాతో చేస్తున్నారు. 6 కేసులో బెయిల్ త్వరగా రావడం, అది కూడా ఆమె డన్ అని చెప్తోంది. వచ్చిందంటేనే మీరు ఆలోచించాలి.
అదే వచ్చింది అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ రాజీపత్రం పేపర్ స్నాప్ ఉంది కదా అంటే సాయి రాజీపత్రం చూపి అర్థమవుతుంది. ఒక నిమిషం ఆగండి, ఆత్మతో రాజీ పడతాను అని చెప్పి కూడా 376 రాజీ పట్టడం నేను చెప్తా వినండి. రాజీ పట్టడానికి కుదిరే సెక్షన్ కాదు, అది అందరికీ విదితమైందే. అసలు ఎట్లా చేస్తాననేది దానికి ఆవిడే రిటర్న్ గా రాసింది. ఇంకొక విషయం కూడా చెప్తా, అసలు దీనికి అంతా బిగ్గెస్ట్ ఎవిడెన్స్ చెప్తాను. కాకపోతే ఎవిడెన్స్లు మీరు డిస్క్లోజ్ చేస్తున్నారు నా చేత. కొన్ని అయితే నేను నిజంగా చెప్పను, సెన్సిటివ్ ఉన్న ఎవిడెన్సెస్ నేను డిస్క్లోజ్ చేయలేను, ట్యాంపర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఎవిడెన్సెస్ అన్ని స్థాయిలో మేము డిస్క్లోజ్ చేయలేం. లావణ్య చేతి రాతతో మస్తాన్ సాయికి రాసిన లవ్ లెటర్ ఉంది. ఈజ్ దట్ ఎనఫ్? ఈజ్ దట్ ఎనఫ్? ఇంగ్లీష్లోనే ఈజ్ దట్ ఎనఫ్? సరిపోతుందా? చాలు కదా, చాలు కదా. మస్తాన్ సాయి లావణ్య కాల్ డిస్కషన్స్ ఫోరెన్సిక్ పంపిస్తే సరిపోతుంది కదా. ఈజ్ దట్ ఎనఫ్? అంటే మీరు దయచేసి అంటే ట్రయల్ కండక్ట్ చేయొద్దు. మనం ఇక్కడ ఎలా జరుగుతుందనే చెప్తాము. అంటే ఎందుకు నేను ఒక విషయం కూడా చెప్తాను రోహిత్ గారు, లేదు కరెక్ట్. ఇక్కడ ఏంటంటే కొన్ని ఇన్ఫర్మేషన్లు నేను పూర్తి స్థాయిలో ఇప్పుడు బయటికి పెట్టలేను. ఎవిడెన్సెస్ ట్యాంపర్ అవుతాయి, ఆ ఎవిడెన్సెస్ సేకరించే వాళ్ళకి కూడా ప్రమాదం జరుగుతుంది. ఏవి రావు, ఎందుకంటే ఎవిడెన్సెస్ చాలా ముఖ్యం ఇవాళ. ఎందుకంటే ఈ కేసు అంతా ఏంటంటే పోలీసులు తప్పబడుతున్నారు అక్కడ. తీసుకోండి, మీరు ఆ పిఎస్కి వెళ్ళండి. ఇప్పుడు మన లైవ్ అయ్యేలోపు గుంటూరులో ఆర్టీవీ పీపుల్ని, ఆర్టీవీ కెమెరామెన్ని మీరు ఇప్పుడు అది ఏ కేసు ఏ స్టేషన్ నుంచి, ఇప్పుడు పట్టాభిపురం కదా, పట్టాభిపురం నుంచి నగరంపాలెంకి ట్రాన్స్ఫర్ అయింది. గుంటూరులో మీరు అనుకుంటే 10 నిమిషాలు పావు గంటలో పట్టాభిపురం పిఎస్కి కాదు పట్టాభిపురం పిఎస్కి మీరు పట్టాభిపురం పిఎస్కి లేదా నగరంపాలెం పిఎస్కి గుంటూరులో రీచ్ అవడం ఆర్టీవీ కెమెరామెన్కి 10 నిమిషాలు. మన లైవ్ అయ్యేలోపు రీచ్ అవ్వమనండి. లైవ్ లోకి పోలీసులను తీసుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఏం పెట్టారో తెలుస్తుంది, రీచ్ అవ్వమనండి. మేము వెయిట్ చేస్తాం అప్పటి వరకు. మన కెమెరామెన్ బయలుదేరమనండి, బయలుదేరమనండి. ఇప్పుడు అక్కడికి ఈ లైవ్ తీసుకుందరు పోలీసులు కూడా. అక్కడ ఎవరైతే ఏసీపీ ఉన్నారో, ఎస్పీ ఉన్నారో, హైయర్ అఫీషియల్స్ ఎవరున్నారో లైన్ లోకి తీసుకోండి. పట్టాభిపురం పిఎస్కి వెళ్ళిందా లేదా, ఫేక్ కేసు పెట్టారో లేదా తీసుకోండి ఇప్పుడు లైవ్ లోకి. నో ఇష్యూ. ఆ రోజు ఎస్హెచ్ఓకి ఎవరున్నారో, ఐఓకి ఎవరున్నారో వాళ్ళని తీసుకోండి, వెళ్ళమనండి. స్టేషన్ 2003 ఏప్రిల్, బహుశా 1 year అయింది కాబట్టి అదే 2/4/2023 నేను చెప్తున్నాను. డేట్ 2/4/2023 అయింది. 2/4 ఏప్రిల్ తీసుకోమనండి. తప్పుడు కేసా, ఆవిడ వచ్చారా? ఎవరు అందులో మీ కంప్లైంట్ లో ఉన్న ఐఓ ఎవరు? మీరు పేర్లేమి డిస్క్లోజ్ చేయకుండా మీరు PCR కి ఇన్ఫార్మ్ చేసి మీరు చూసుకొని మీ వాళ్ళకి చెప్పండి. వాళ్ళు పబ్లిక్ గా చెప్పొద్దు, ఎవరికి మనం ఇన్కన్వీనియన్స్ కలిగించొద్దు. దయచేసి పేర్లు చెప్పి మీరు అది చెప్పి దాంట్లో చూడండి. ఓకే. అండ్ ఈ SH1 తీసుకోమనండి లైన్ లోకి. మీ వాళ్ళు అడిగారు కదా, తీసుకోమనండి. SH1 మాట్లాడదాం ఇప్పుడు. SH1 లైన్ లోకి తీసుకోమనండి. SH1 నెంబర్ ఉంది, కింద ఉంటుంది, లాస్ట్ లో ఉంటుంది చూడండి. ఎవరు ఫైల్ చేశారు అందులో? పృథ్వీ. చెప్పండి పాపం వాళ్ళకి. పబ్లిక్ డాక్యుమెంట్. ఆఫ్ కోర్స్ ఎఫ్ఐఆర్ మీడియాలోకి వచ్చేసింది. ఇది చాలా కష్టాలు పడితే కానీ వస్తాయి. ఇవ్వండి చాలా, ఇంకా మీడియాలోకి అంత జూమ్ చేసి వాళ్ళే పబ్లిష్ చేశారు ఆ రోజు. ఇందులో శేఖర్ భాష కూడా కంప్లైంట్ ఒక విక్టిమ్, ఒక లేడీ రేప్ కేసులో విక్టిమ్ అయినప్పుడు మన జాగ్రత్తలో మనము. సార్ నెంబర్ చెప్పండి, కాల్ చేద్దాం. సార్ నాకు డైల్ చేసేవాడి ఇప్పుడు నెంబర్ చెప్పొద్దు, SHO నెంబర్ చెప్పొద్దు. SHO నెంబర్ ఇందులో లేదండి. మీరు లోకల్లో మన వాళ్ళని టచ్లోకి వెళ్ళి తీసుకోమని చెప్పండి. ఇందులో లేదు. ఇక్కడ SHO నెంబర్ డిస్క్లోజ్ అయినా ఫోన్ చేయలేదు వాళ్ళు, ఇవ్వలేదు. అక్కడ లోకల్లో ఎవరన్నా మన వాళ్ళు నియర్ బై వెళ్ళి తెస్తారంటే తీసుకోమనండి. ఒకవేళ నేను అనుకోవడం ఇది ఒరిజినల్ కంప్లైంట్ అయితే లావణ్య ఫిక్స్, ఇక్కడతోనే ఫిక్స్. నేను ఒక్క నిమిషం, మీరు లాయర్ కాబట్టి నేను అడుగుతున్నా. ఇప్పుడు స్ట్రైట్ అవే ఇప్పుడు దానికి సొల్యూషన్ నేను తీసుకుంటాను. ఒకసారి గుంటూరు రామారావుకి ఫోన్ చేసి PCR, పట్టాభిపురం పోలీస్ స్టేషన్ సిఐ కానీ SI కానీ ఒకసారి వాళ్ళ నెంబర్లు తీసుకోండి. పట్టాభిపురం నుంచి నగరంపాలెంకి కూడా ట్రాన్స్ఫర్ అయింది. ఇద్దరు పట్టాభిపురం నగరంపాలెం ఇద్దరిని టచ్ లో. ఒకసారి మన గుంటూరు రిపోర్టర్కి ఫోన్ చేసి పట్టాభిపురం నుంచి అక్కడికి అదే సేమ్ గుంటూరులోనే. ఓకే. నగరంపాలెం పోలీస్ స్టేషన్, పట్టాభిపురం పోలీస్ స్టేషన్, ఈ 2 SHO నెంబరు తీసుకోండి ఒకసారి. PCR గుంటూరుకి మన రిపోర్టర్కి ఫోన్ చేసి వాళ్ళతో మనం మాట్లాడదాం. ఓకే. నాకు ఒక డౌటు, ఎందుకంటే మీరు ఒక లాయర్గా మీరు చెప్పగలరు, ఈ కంప్లైంట్ FIR ఫేక్ అయితే లావణ్య ఫిక్స్ అవ్వాలా, లేదంటే పోలీసులు వాళ్ళ ఉద్యోగాలు డిస్మిస్ అయిపోతారు? నాకు తెలుసు పోలీసు ఉద్యోగాలే పోవాలి.
ఫేక్ రైట్ అనేది చూడండి పోలీసు ఉద్యోగాలే పోతాయి. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే లావణ్య ఎంతటితో ఫిక్స్ క్లియర్ గా ఎస్టాబ్లిష్డ్. ఇంకా ఏం రాస్తారు పక్క వెళ్ళిపోతారు. ఏం క్లెయిమ్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు పూర్తి స్థాయిలో ఇక కేసుని డిసైడ్ చేయబోతున్నారు. ఇప్పుడు తీసుకోమనండి లైన్ లోకి. ఖచ్చితంగా మీకు తెలుసు ఎవరిని లావణ్య చెప్పారు కదా, SSO తీసుకుంటున్నారు కదా సారీ PCR వాళ్ళు పెట్టారా కరెక్ట్ కేసు పెట్టారా అనేది మీకు అప్పుడే ఇప్పుడే వచ్చేస్తుంది. పట్టాభిపురం SHO నెంబర్ తీసుకుంటే మనం లైవ్లోకి తీసుకుందాం. ఆ రోజు బహుశా 1 year కాబట్టి SHO అక్కడే ఉంటే మనం వాళ్ళతో మాట్లాడదాం. తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసింది కూడా చాలా పెద్ద ఆరోపణ పోలీసుల మీద. నేను చేసింది కాదు, లావణ్య. అదే లావణ్య తరపు న్యాయవాది చేసింది ఆరోపణ. కంప్లైంట్ అబద్ధం. ఆయన ఏం చెప్పారంటే లావణ్య చేసిన స్టేట్మెంట్ ని మీరు చెప్పిందంటే అది చాలా పెద్ద ఆరోపణ. ఇది అందులో పెట్టినటువంటి స్టేషన్ మొత్తం ఉద్యోగాలు పోయే పరిస్థితి, సమస్య లేదు. ఇట్లాంటి మాల్షియస్ కేసు పెట్టినందుకు కూడా అప్పుడు మస్తాన్ సాయిని కోర్టుకి ఇచ్చి వరకు ఫిక్స్ అవుతారు. మస్తాన్ సాయిని ఇప్పుడు కోర్టుకి ఇచ్చి మస్తాన్ సాయిని ఇంత టార్చర్ పెట్టి మస్తాన్ సాయి కండిషనల్ బెయిల్ తెచ్చుకునేంత టార్చర్ పెట్టినందుకు కూడా మొత్తం లైబుల్ ఒక్క FIR ఇట్స్ ఛాలెంజ్ FIR కొంతమంది పోలీసుల భవిష్యత్తును మార్చేయచ్చు, లావణ్య జీవితాన్ని కూడా మార్చేయచ్చు. మరి ఈ FIR చుట్టూనే తిరుగుతున్నారు తప్ప ఈ FIR దగ్గర నుంచి ఏది కూడా ముందుకు వెళ్ళట్లేదు. ఇక్కడ ఎక్కడో కొన్ని ముళ్ళు వేసుకుంటూ అక్కడే తిప్పుతున్నారు. ఎన్ని ముళ్ళు ఉన్నాయి? చిక్కుముళ్ళు ఇప్పండి ఇప్పుడు. మరి అదే చిక్కుముళ్ళు విప్పుదాం. లావణ్య ఫిక్స్ అవుతుందా, పోలీసులు ఫిక్స్ అవుతారా? ఒకవేళ లావణ్య ఇచ్చిన కంప్లైంట్ నిజమే అయితే రాజ్ తరుణ్ నిర్దోషి అవుతాడు లావణ్య చేస్తున్న ఆరోపణలో. ఒకవేళ లావణ్య ఇచ్చిన కంప్లైంట్ అబద్ధము, పోలీసులే వాళ్ళు సొంతంగా ఒక లాయర్తో మాట్లాడుకుని చేశారు అంటే పోలీసులు ఫిక్స్ అవుతారు. ఆ రోజు వెళ్ళిన లాయర్ కూడా బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైతే అక్కడ నిజంగా లాయర్ పోలీస్ స్టేషన్ కనుక వెళ్ళుండుంటే. అండ్ ఎవరైతే రైటర్ ఉన్నారో వాళ్ళందరూ ఒక రైటర్ దగ్గర నుంచి DSP దగ్గర నుంచి రైటర్ వరకు కూడా ఈ కేసులో ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. రాజ్ తరుణ్కి క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పోలీసులు మనకి మాట్లాడాలి. అండ్ మిగతావి లావణ్యకు వ్యతిరేకంగా లావణ్య చేసిన అరాచకాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు మధు శర్మ గారు. ఇవన్నీ తర్వాత విషయం. లావణ్య ఒక్క కేసు విషయంలోనే రాజ్ తరుణ్ నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాకు వేరే వ్యక్తితో ప్రేమ ఉంది, వేరే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆ వ్యక్తితో నేను 2023లో తిరిగాను. కానీ ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం రాజ్ తరుణ్తో నేను తిరిగాను, రాజ్ తరుణ్తో ఉన్నాను, రాజ్ తరుణ్ నన్ను ఇప్పుడు పట్టించుకోవట్లేదు అంటున్నవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఏవి కూడా ఇక్కడ నిలబడే అవకాశం ఉండదు. సో నిజంగా పెళ్ళి అయితే రాజ్ తరుణ్కు విడాకులు తీసుకోవడానికి రైట్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో నేను మస్తాన్ సాయితో పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడని లావణ్య చెప్పినట్లుగా ఉంది కాబట్టి. సో ఏం జరుగుతుంది, ఒకే FIR చుట్టూనే చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి. ఒకసారి మనకి PCR నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పోలీసుతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరు ఇందులో అంతకన్నా స్ట్రాంగ్ ఎవిడెన్స్ చూపిస్తారు చూపించండి. పోలీసులతో అడిగారు మీరు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఆమె స్వస్థాలతో రాసిన లవ్ లెటర్ ఉంది మస్తాన్ సార్. సార్ ఒకటి షేర్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది. అర్థమైందా నీకు? సెక్స్ ఉంది. ఓకే, వీటి గురించి ఎవిడెన్స్ తీసుకుందాం. వీటిలో రాజ్ తరుణ్ నిర్దోషి అని బయటకు రావచ్చు. కానీ లావణ్య ఇంకేంటి? లావణ్య పెద్ద కేసుల్లో ఇరుకోబోతుంది. లావణ్య పెద్ద క్రిమినల్ అని మీరు అంటున్నారు. నిజంగా లావణ్య అంత క్రిమినల్లా? ఏంటండి, ఆల్రెడీ సేమ్ నార్సింగ్ PSలో 2 FIR ఉన్నాయి. NDPSలో ఉందా? తర్వాత ఆడపిల్లల ఫోటోలు, న్యూడ్ వీడియోస్ వాళ్ళని షేర్ చేస్తాం, వాళ్ళ పేరెంట్స్కి చేసి ఇబ్బందులు పెడుతున్నాం. ఆల్రెడీ FIR కూడా ఉంది. అన్నీ ఉన్నాయి, అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి. ఇవన్నీ ఉండి పెద్ద కేసులు లావణ్య వేరే వాళ్ళపైన ఆరోపణలు చేసి హాయిగా ఎలా తిరగలుగుతుంది? మహిళా కార్డ్ ఊరుగోని శేఖర్ మీరు 45 రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన ఆవిడ కూడా కేసు పెట్టగలదు. అదే మన లాలో ఉన్న అద్భుతం. మీరు వెళ్ళి పెట్టండి. ఇంత క్లీన్ ఇమేజ్ ఉంది మీకు. ఏమైనా కేసులు లేవు కదా? వెళ్ళి పెట్టండి, చూస్తాం. ఒక అమ్మాయి మీద పెట్టలేరు. సరే, మీరు నిజమైన నేరస్త్రాలు తీసుకుంటే నేను పెట్టేస్తాను. మీరు శేఖర్ రైస్ చేసిన చాలా మంచి పాయింట్. పెట్టలేడు అని చెప్పి అన్నారు కదా, పెట్టగలం పెట్టలేరు అన్నది కదా. దీనికి చెప్తాను, కేసు రిజిస్టర్ చేయకపోతే ఆడపిల్ల స్టేషన్కి వెళ్ళగానే కేసు రిజిస్టర్ చేయకపోతే రిజిస్టర్ చేయని పోలీసుల మీద కూడా FIR అయ్యే పరిస్థితి. ఎందుకు చెప్పనా, నిజంగా ఎవరైనా ఆడపిల్ల తప్పుడుగా వచ్చి తప్పుడు కేసులు పెడుతుందంటే అమ్మ నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పడానికి కూడా ఏ మగ పోలీస్కి ధైర్యం లేదు ఇవాళ.
లేదు, ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఎంటైర్ పోలీస్ నువ్వు తప్పు పోలీసులు ఎప్పుడు చెప్పగలుగుతారంటే ఆమె ఒక లేదు టీమ్స్ వచ్చాయి, ఉమెన్ పోలీస్ ఉన్నారు, ఎంక్వైరీ జరిగిన తర్వాత నువ్వు తప్పు చేస్తావని చెప్పొచ్చు. తప్పుని తప్పు అని చెప్పడానికి కూడా పోలీసులకు ధైర్యం సరిపోని చట్టాలు మన దగ్గర ఉన్నాయి. అవే చట్టాలు ఇవాళ స్టిల్ ఇప్పుడు ఐపీసీ నుంచి బిఎన్ఎస్ కు మారిన బతుకులు మారని పరిస్థితి. డౌట్ వస్తుంది, చెప్పరు, పర్వాలేదు. కానీ పోలీసులకి ఆ వ్యక్తి నిర్దోషి అని తెలిసినా అతను ఫిక్స్ చేస్తున్నారా పోలీసులు? ఫిక్స్ చేయడం కాదండి, మీరు అదే అర్థం చేసుకోండి. ఫిక్స్ అని కాదు, చట్టం అది పెట్టకపోతే ఎఫ్ఐఆర్ పెడతారు. ఒక విషయం పెట్టకపోతే బయటకు వచ్చి ముసలి కన్నీరు కారిస్తే ఇమీడియట్ గా మీడియా వస్తుంది, పలానా పోలీసులు ఆడపిల్లకి అన్యాయం అంటే ఇంకా ఫ్యాక్ట్ తెలియదు. అలిగేషన్స్ రాగానే ముందు బేసిక్ గా ఎఫ్ఐఆర్ చేసేయాలి, వాళ్ళ డ్యూటీ వాళ్ళదే. కానీ వాళ్ళకి ప్రిలిమినరీ ఎంక్వైరీలో తేలినా సరే ఏం చెప్తారు అక్యూజ్డ్కి, ఇదిగో నీ మీద ఇంత ప్రెషర్ ఉంది, పైనుంచి అఫీషియల్స్ నుంచి ఉంది, ఆడపిల్ల వచ్చింది, తర్వాత లేదా మీడియా బయటంతా ఉంది, ఇంత ఇబ్బంది ఉంది, ఎఫ్ఐఆర్ అయితే చేస్తాం, నువ్వు వెళ్ళిపో క్వాష్ పిటిషన్కి వెళ్ళిపో, నువ్వు హైకోర్టులోకి వెళ్ళి న్యాయ పోరాటం చేయి, నువ్వే గెలుస్తావు పోలీసులు చెప్తారు. ఇవాళ ఇది వాస్తవం, ఇది అబద్ధమేం కాదు. అలానే పోలీసులు తప్పు చేస్తున్నారు నేను అనట్లా, పోలీసులు తప్పు చేస్తున్నారు అనట్లా. చట్టాలు ఎలా ఉన్నాయి వాళ్ళు అలా నడుచుకోవాలి, పరిధిలో లేదు. చట్టాలు వాళ్ళని ఒత్తిడి చేస్తున్నాయి. అలానే ఈ తప్పుడు ఇంకొక మాట కూడా చెప్తాను, ఈ చట్టాలు ఆడపిల్లలకి ఫర్గా ఉండకూడదు అంటే ఉండాలి అని చెప్తా. ఎందుకంటారా, ఇవాళ అన్యాయాలు అకృత్యాలు జరుగుతున్నాయి. నిన్న కూడా మనం ఒక స్కూల్లో ఏం జరిగిందో చూసాం. ఆనెస్ట్లీ తప్పు జరిగిందన్న విషయం జరిగింది, ఇలా తప్పు లేదు అని చూసాం. చిన్న పిల్లలే అలా తయారవుతున్నారనే విషయాన్ని కూడా చూసాం. ఆడపిల్లలకి చట్టాలు ఉండాలి. నేను ఇందులో గౌరవ సుప్రీంకోర్టు వారే ఒక మాట చెప్పారు, అత్యున్నత న్యాయస్థానం కదా భారతదేశంలో, ఇవాళ ఆడపిల్లల ప్రొటెక్షన్ కోసం తయారు చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి మగవాళ్ళకి యమపాశాల్లా తయారవుతున్నాయి. అలా అని ప్రొటెక్షన్ కోసం చట్టాలు చేయకూడదని కాదు, చేసి తీరాలి. కానీ మిస్యూజింగ్ ఆఫ్ దోస్ సెక్షన్స్ ఇంక్రీజ్, ద లెవెల్ ఆఫ్ మిస్యూజింగ్ ఆఫ్ దోస్ సెక్షన్స్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి. చేయగలిగితే అప్పుడు కేసు పెట్టిన వాళ్ళు అంతే కదా. ఇప్పుడు మీరు ఎందుకండి చాలా 498 సెక్షన్ తీసుకోండి, ఎన్ని 498 సెక్షన్స్ కాంప్రమైజ్ కి ఒత్తిడి దీనికి ఒక సొల్యూషన్. ఒక అమ్మాయి ఎవరైనా సరే కంప్లైంట్ పెట్టడానికి అమ్మాయిల మీదకి వెళ్ళిపోతుంది, అమ్మాయిల మీదకి వెళ్తుందని కాదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి. ఈ లోపు రావాలి కదా ఆధార్ కార్డు లేకపోతే అమ్మాయి నేమ్ తీసుకొని సెర్చ్ చేస్తే ఈ అమ్మాయి రిపీట్ అఫెండరా, జనరల్లీ అలాంటివి చెక్ చేసి ఆ రిపీటెడ్ అఫెండర్ ఆ డేటా కూడా పోలీసులు మెయింటైన్ చేయలేకపోతున్నారు. అది చెయ్యాలి. వచ్చారా వాళ్ళ లైన్లోకి వచ్చారా? తీసుకుందాం, వాళ్ళకి వెళ్తున్నారు. ఏంటి ఇప్పుడు మీరు కొత్తగా ప్రీతిని ఉదయని తీసుకొచ్చారు? మీరు నేను తీసుకురాలా, వాళ్ళే వచ్చారు. జరిగింది చెప్తా ముందు. ఏం జరిగింది ప్రీతి ఉదయ్ విషయంలో? ప్రీతి ఉదయ్ అసలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఆ రోజు ఆ కాన్వర్సేషన్ వింటుంటే దాంట్లో కొన్ని పేర్లు వినబడ్డాయి, బన్ను, శివ, కార్తీక్, ఎవరు వీళ్ళంతా అని చెప్పి నేను ఊరికే ఎక్వైర్ చేసుకుంటూ తెలిసిన వాళ్ళు అడుగుతున్నా. కార్తీక్ అంటే వాళ్ళ తమ్ముడు అని అర్థమైంది, బన్ను శివ వాళ్ళ పన్నోళ్ళు అని అర్థమైంది. సో ఇంకా ఉదయ్ ఇట్లాంటి పేర్లు వినబడ్డాయి. సో ఎవరు ఉదయ్ అని చెప్పి నేను నాకున్న సోర్సెస్ తోటి కొంతమందికి అంటే ఒక అతను మెసేజ్ పెట్టాడు, భయ్యా ఈ ఉదయ్ని కనుక్కుంటే నీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నాడు. సరే నేను ఏం చేశాను, అతని ఫోన్ నెంబర్ లేదు నా దగ్గర, ఇన్స్టాగ్రామ్లో ఎత్తుకితే అతని దొరికింది, ఐడి దొరికి పెట్టాను, హాయ్ ఉదయ్ రిగార్డింగ్ దిస్ ఐ వాంట్ టు స్పీక్ అని. సో అతను ఏం చేశాడు, ఇది తీసుకెళ్ళి అతని గర్ల్ ఫ్రెండ్ అయినా ప్రీతికి చెప్పాడు. ప్రీతి ఏం చేసింది, తీసుకెళ్ళి లావణ్యకి చెప్పింది, అక్క మీరు ఆ కాల్ వినుంటారు, నిన్న వినుంటారా? అవును. ఎప్పుడు జరిగింది? ఇది ఎన్నో తారీఖు? ఒక వారం రోజుల క్రితం జరుగుతుంది. వారం రోజుల క్రితం మీరు ప్రీతి గురించి సెర్చ్ చేసి కనుక్కో. ప్రీతి గురించి కాదు, ఉదయ్కి. నేను జస్ట్ ఉదయ్కి మెసేజ్ చేశాను. ఉదయ్ వెళ్ళి ప్రీతికి చెప్పాడు. మళ్ళీ ప్రీతి వెళ్ళి వారం రోజుల క్రితం లావణ్యకి ఎందుకు చెప్పింది? ఎందుకు అంటే షీ ఈజ్ ఇన్ కంట్రోల్ విత్ హర్. ఎందుకంటే ఆల్రెడీ రీహాబిలిటేషన్ మొబైల్ ఆమె చేసిన అరాచకాల నుంచి బయటకు రావాలని అనుకుంటోంది, ఆమె నుంచి కబంధ హస్తాల నుంచి బయటపడాలి. ఆమె కబంధ హస్తాల నుంచి ఎవరు బయటపడలేరు సార్, ఎందుకంటే ఈవిడ జుట్టు ఆవిడ చేతిలో ఉంది. ఈవిడ జుట్టు ఏమిటి కాదు, అప్పుడు నాకు ఎందుకు సపోర్ట్ చేస్తుంది, నేను ఎవరు వాళ్ళకి? మరి ఇప్పుడు ఎందుకు వచ్చి లావణ్యకి వ్యతిరేకంగా వింటే కదా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చేయగానే ఆవిడకి వెళ్ళి లావణ్యకి చెప్పింది ప్రీతి వెళ్ళి, ఏంటి మీకు మిగతా అంతా కాల్లో మీకు అర్థమైపోయి ఉంటుంది, అక్క ఆ శేఖర్ భాషగాడు ఏంటి వాడు చేస్తున్నాడు, వీడికి చెప్తే అర్థం కావట్లేదు, అది వాడే మెయిన్, వాడిని ఆధారాలని కనుక్కుంటున్నాడు, ఇది ఇంకా ఏదైనా కనుక్కుంటాడేమో, ఉదయగాడికి చెప్పాను ఏం చెప్పొద్దని, అది ఇది ఏదో చెప్పింది అమ్మాయి. సరే చెప్పిన తర్వాత ఈవిడ డౌట్ మొదలైపోయి ఇదిగో ఏమన్నా చెప్పారంటే ఏం చెప్తారనుకుంది. బేసికల్లీ ఈవిడ రాజ్ తరుణ్కి ఈవిడికి మధ్య సంబంధం, రాజ్ తరుణ్ నాకు తమ్ముడు లాంటి వాడు అని చెప్పేదట. ఎవరికి? మస్తాన్ సాయికి. అది వీళ్ళు ఎక్కడన్నా బయట పెడతారేమో, బయట నేను రాజ్ తరుణ్ పేరు హస్బెండ్గా చెప్పుకొని తిరగడానికి కారణం ఏంటయ్యా అంటే నాకు ఒక సేఫ్టీ అండ్ స్టేటస్ ఉంటుందని చెప్పుకుంటా, కానీ నాకు మస్తాన్ సాయి మొగుడు, మస్తాన్ సాయితోనే ఉంటాను, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. మస్తాన్ సాయి అని ప్రీతి ఉదయలకే చెప్పింది. ఈ విషయం ఎక్కడ బయట పెడతారో అని
ఆవిడ వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంది. కానీ ఈ తర్వాత 2 రోజులకి 3 రోజులకి ఏమైందంటే ఏదో ఒక కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది. ఏది ప్రీతి చెర్రీ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. దాంట్లో ఈ అమ్మాయి డ్రగ్స్ ఎలా అలవాటు చేస్తుంది, మనల్ని ఎలా టార్చర్ చేశారని చెప్పి ఒక కాల్ రికార్డింగ్ బయట సర్ఫేస్ అయింది. సో ఇది ఈ అమ్మాయి ప్రీతి ఏమనుకుంటుంది, ఈ అమ్మాయే నన్ను బదనాం చేయడానికి లావణ్య రిలీజ్ చేసింది అనుకుంటుంది. లావణ్య ఏమనుకుంటుంది, ఎవరో మరి ఈ మన సర్కిల్లో ఎవరో దీన్ని రిలీజ్ చేశారు అనుకుంటుంది. ఎవరికి క్లారిటీ లేదు దాని మీద, ఎవరు రిలీజ్ చేశారో మరి తెలియదు. సో మొత్తానికి వచ్చి ఈవిడికి చాలా మంది ఉన్నారు డ్రగ్ బ్యాచ్లో. వీళ్ళకి ఏంటంటే ఒకరికొకరు పడదు కొన్నిసార్లు. ఈవిడందరినీ బూతులు తిట్టడంతో, ఆ చింటుగాడు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకి కోపంతో ఇటువంటి చేస్తూ ఉంటారు. సో అది రిలీజ్ అవ్వగానే ఇంకా ఈవిడికి డౌట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఓకే వీళ్ళు వెళ్ళిపోతారేమో, నా చేయి దాటిపోతారేమో, వీళ్ళు మీడియాకి వచ్చి చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళకి చుక్కలు చూపించడం మొదలెట్టింది. ఏమని, మీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, మీ ఫోన్ ఈ అబ్బాయి ఫోన్ ఎప్పుడో తీసుకుంది సంవత్సరం క్రితం, ఉదయ్ ఫోన్. అదే నేను ఏదో లైవ్లో అడిగితే నా ఫోన్ అంటే 50,000 ఇవ్వాలి వాడు నాకు, అందుకే నేను పెట్టుకున్నానని చెప్తుంది అనమాట. వాట్ ఎవర్ షీ క్లైమ్స్ దట్ షీ హ్యాస్ హిస్ ఫోన్ అండ్ ఆల్ ద డేటా ఆఫ్ ఉదయ్ ఇస్ దేర్. ఉదయ్కి అమ్మాయికి మంచి సెన్సిటివ్. ఉదయ్ ఫోన్ లో డేటాని లావణ్య తీసేసాక ఫోనే ఉంది ఆవిడ చేతిలో, మళ్ళీ తీసుకోవాల్సిన పనే ఉంది. ఇప్పటికీ ఫోన్ దగ్గరే ఉంది ఇప్పటికీ. ఓకే ఇప్పుడు ఏవైతే ఫోటోలు సర్ఫేస్ అవుతున్నాయో అవన్నీ కూడా ఆ అబ్బాయి ఫోన్లో నుంచి తీసుకొని అప్పటి నుంచే బెదిరించడం. ఎలా బెదిరిస్తుంది, ఈ ప్రీతి అనే అమ్మాయి పేరు మీద ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసింది. క్రియేట్ చేసి దానికి ఈ ఫోటోలన్నీ చేయడం, దాని కింద అడ్డమైన బూత్ కామెంట్లన్నీ పెట్టించడం, ఇవన్నీ చేసి వాళ్ళని ట్యాగ్ చేసి వాళ్ళు సూసైడ్ చేసింది. దిస్ ఇస్ ఫర్ పీరియడ్ ఆఫ్ జస్ట్ 5-6 అవర్స్. ఈ లోపల వీళ్ళకి టెన్షన్ పడిపోయి ఏంటిది అని చెప్పి అడిగితే, నాకేం తెలియదు, నీ ఫోను వేరే అమ్మాయికి ఇచ్చేసాను, ఆ అమ్మాయి పెట్టి ఉంటుంది అని చెప్తే వీళ్ళకి అర్థమైపోయింది సీన్. సో ఇంకా మనం ఏం చేసినా జీవితకాలం ఈ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటుందని చెప్పి వాళ్ళు అప్పుడు, ఈ ప్రీతి ఎవరు కూడా తెలియదు నాకు, ఉదయ్ అప్పుడు బయటకు వచ్చి మేము చెప్పాలనుకుంటున్నాం అని చెప్పి బయటకు వస్తే అప్పుడు నేను అతను బయటికి తీసుకొచ్చాను. అప్పుడు కూడా వాళ్ళు యాక్చువల్గా బయటకు రావాలనుకోలేదు. ఫోన్లో మాట్లాడతాం, మాస్క్ వేసుకొని మాట్లాడతాం, ఇలాగే ఉండింది. కానీ ఎప్పుడైతే నేను ఒక లైవ్ డిబేట్లో ఆవిడతో మాట్లాడుతూ ఉదయ్ ప్రీతి ఉన్నారు, రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పగానే మొత్తం రంగులు మారిపోయింది. సడన్గా ఆవిడ చెప్పి శ్రేడాలు ఇవన్నీ సడన్గా డైవర్ట్ చేయడం అనమాట. ప్రీతి మాట్లాడకూడదు ఎట్లా అయినా సరే ఆపాలి. ఆ లాయర్ వచ్చి మీద పడిపోతాడు, ఈవిడొచ్చి చెప్పులు సిరేస్తుంది, ఏడుపులు పెడబబ్బులు అన్నీ కూడా ఒక్కసారి ఉధృతంగా వచ్చేసాయి. ఎప్పుడు లేనిది. ఎందుకు అంటే బయటపడిపోతుంది నిజం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కూడా. సో ఈ అమ్మాయి పాపం మాట్లాడుతూ ఉంటే కూడా వీళ్ళలేని పరిస్థితి, అంతా ఈ డ్రామా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ అక్కడేం ఒరిగేది లేదని చెప్పి నేను ఐ మూడ్ దెమ్ టు సమ్ అదర్ యూట్యూబ్ ఛానల్ అండ్ క్లియర్లీ వాళ్ళు అక్కడ సార్ మనం ప్రీతి ఉదయ్తో మాట్లాడచ్చా, ట్రై చేద్దాం. ప్రీతి ఉదయ్తో మాట్లాడదాం. ప్రీతి ఉదయ్ లావణ్య బాధితులు అని చెప్తున్నారు. లావణ్య రాజ్ తరుణ్ బాధితురాలని అని లావణ్య అంటోంది. కానీ లావణ్య బాధితులు చాలామంది ఉన్నారు. రాజ్ తరుణ్ కూడా లావణ్య బాధితుడు అని శేఖర్ అంటున్నారు. రాజ్ తరుణ్ అడ్వకేట్ కూడా అదే చెప్తున్నారు. సో ఇంతకీ ఎవరు రాజ్ తరుణ్ బాధితురాలు లావణ్య, లేకపోతే ఎంతమంది లావణ్య బాధితులు ఉన్నారా? బయటకు రాని బాధితులు చాలామంది లావణ్య బాధితులు ఉన్నారు అని రాజ్ తరుణ్ అడ్వకేట్ కూడా మనకి చెప్తున్నారు. నిజంగా వీళ్ళందరూ ఉన్నారా? లావణ్య త్వరలో ఈ కేసులో ఫిక్స్ కాబోతుందా? ఆ కేసు ఒకటే కాదు, డ్రగ్స్ కేసులోనే చాలా ఫిక్స్ అయ్యేది ఆవిడ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ మీద జరిగే పోరాటంలో, ఎందుకంటే ఇవాళ హైదరాబాద్కి 2 రాష్ట్రాల నుంచి చాలా ప్రాంతాల నుంచి పిల్లలు వస్తూనే ఉన్నారు. ఈ డ్రగ్స్ కేసులో ఎంత ఇరుకు, డ్రగ్స్ ఎలా అలవాటు చేయాలని చూస్తున్నారో, మాఫియా ఎలా తిరుగుతుందో మీకు తెలిసిన విషయం అది. అదేమి ఇది కాదు. అంటే ఇంత డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇంత ఆడపిల్లలకి డ్రగ్స్ అలవాటు చేస్తూ ఇంత ఇబ్బంది పెడుతుంది కదా, ఇవాళ పాపం పండదా? అంటే నా డౌట్ ఏంటంటే మధుశర్మ గారు, పోలీసుల దగ్గర ఎవరెవరైతే డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారో, డ్రగ్ వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ డేటా అంతా ఉంది. లావణ్య ఆల్రెడీ నన్ను పోలీసులు, అంటే లావణ్య ఇక్కడ ఏం చెప్తుంది, డ్రగ్స్ కేసులోనూ నన్ను ఫిక్స్ చేశారు, మస్తాన్ సాయి కేసులోనూ నన్ను ఫిక్స్ చేశారు, నా ప్రమేయం ఏమీ లేదు అంటుంది. అంటే అటు తెలంగాణ పోలీసులు ఇటు ఆంధ్ర పోలీసులు కూడా లావణ్యని ఫిక్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారు అన్నట్టుగా చెప్తుంది. కానీ పోలీసులు మరి ఇంత
డ్రగ్స్ అలవాటు చేస్తుంది అని లావణ్య అనుకున్నప్పుడు ఎందుకు లావణ్య బయటే తిరుగుతుంది? చాలా మంది డ్రగ్ ఆల్రెడీ ఒక కేసు అయింది కదా, తనే డ్రగ్స్ తోటి దొరికిన ఒక కేసులోకి వెళ్ళిపోయి వచ్చారు కదా, ఆల్రెడీ కొన్ని రోజులు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చారు కదా. ఓకే, అది కాదు అంటే లావణ్య ఇంతమందికి వచ్చింది తర్వాత నుంచి అప్పుడు మారుతాను, ఇంతవరకు బయటికి రాలా. ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదులుతుంది అంటారు కదా, మేము ఇంకా స్టార్ట్ చేసాక మా ఇన్వెస్టిగేషన్ చేసాక ఇప్పుడు డొంకంతా కదులుతోంది. కదుపుకున్నారు వాళ్ళు తీసుకున్న గొంతులో వాళ్ళు పడుతున్నారు, మొత్తం కదుపుకున్నారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన అతిపెద్ద పెడ్లర్స్ ఎవరెవరు ఉన్నారో కూడా రాబోతున్నారు. అసలు లావణ్యకి హైదరాబాద్లో పేరు మోసిన ఆ టిఫిన్ సెంటర్కి ఏంటి సంబంధం, వాళ్ళతో అక్కడ నుంచి అసలు డ్రగ్స్ ఎలా సప్లై అవుతున్నాయి, ఈవిడ ఏం చేస్తుంది, అతనితో ఎందుకు టచ్ లో ఉంది, డౌట్ అక్కడే. అతనితో ఎందుకు పేరు మోసిన టిఫిన్ సెంటర్ పేరు ఎప్పుడో బయటకు వచ్చింది, లావణ్య ఎప్పుడో పోలీసులు అతనితో ఎందుకు టచ్ లోకి వెళ్ళింది, ఏం జరిగింది, క్వశ్చన్ ఏంటంటే అంటే పోలీసులు లావణ్య వైపు కరుణ చూసి వదిలేశారు. కరుణ చూసి కాదు, ఆల్రెడీ చేశారు, ఎఫ్ఐఆర్ చేశారు, అయింది. కానీ ఇప్పుడు వాళ్ళకి తగిన సాక్ష్యాధారాలు కూడా మేము సేకరించి పెడతాం. ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో పోలీసులు సాక్ష్యాధారాలు, కానీ ఇలా బాధితులు ఎవరెవరు అయ్యారు అంటే ఇంతవరకు పెడ్లింగ్ అనేది ఉంది, కానీ తను ఎవరికి ఫోర్స్ఫుల్గా కన్జంప్షన్ చేయించింది, ఎవరెవరి చేత చేయించింది, ఎవరెవరు బాధింపబడ్డారు, వాళ్ళు ఇప్పుడు రికవరీ అయ్యి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఎంత స్ట్రగుల్ అవుతున్నారో నేను చెప్తాను ఇవాళ. అంటే నిజంగా ఇప్పుడు మీరు అడిగారు కదా ప్రీతి, పాపం తండ్రి లేని ఆడపిల్ల ఏదో సొంత అక్కలా చేసుకున్నాను నేను, నీ అక్కనని చెప్పి చేరదీసి చేసిన పని ఇదా నువ్వు? ఇంకొక ఆడపిల్లమేమో న్యూడ్ ఫొటోస్ వాళ్ళ తల్లిదండ్రులకు పెడతాను, వాళ్ళని ఇది చేస్తానని చెప్పేసి చేయడం నిజంగా చేసింది. అయ్యో ఎఫ్ఐఆర్ అండి, కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ అయ్యాక ఇంకా నిజంగా చేసిందని అడుగుతారు. బయటకు తెలుసా మీకు? అది కంప్లైంట్ అయ్యి ఎఫ్ఐఆర్ అయ్యాక నిజంగా చేశారంటారు. ఎన్ని ఉన్నాయి లావణ్య మీద, ఎన్ని కేసులు ఉన్నాయి? ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ కేసు. ఇందులో పాపం వాళ్ళ పేర్లు బయట రాకూడదు. అంటే ఇది చాలా సెన్సిటివ్ కేసెస్, అంటే ఫ్యామిలీలు డిస్టర్బ్ అయ్యే కేసెస్ ఇవి. మీరు ఎందుకు పేర్లు చెప్పట్లేదు ఇవాళ అంటే పేర్లు చెప్పదు. ఇప్పుడు ఇవాళ ప్రీతి పేరు కూడా చెప్పడానికి మాకు ఇష్టం లేదు, బట్ కానీ సమ్వేర్ ఇక్కడ ప్రీతి కూడా తను కొంత ముందుకు రావడము ఇవాళ జరిగింది కాబట్టి ఇంకా వచ్చేవాళ్ళు అప్పీల్ చేద్దాం. షో చూస్తున్న వాళ్ళు ఎవరైనా లావణ్య బాధితులుంటే ఆర్టీవీకి ఫోన్ చేయండి, ఆర్టీవీకి ఫోన్ చేసి ఆ విషయం చెప్పొచ్చు. నిజంగా లావణ్య ఎవరైనా బయటకు రాని బాధితులు ఎంతోమంది ఉన్నారు అని చెప్తోంది. నిజంగా లావణ్య అమాయకురాలా, లావణ్యను ఫిక్స్ చేస్తున్నారా, లేకపోతే నిజంగా లావణ్య ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తుందా? బాధితులు ఆల్రెడీ అడ్వకేట్ మధు శర్మను కలవడం, బాధితుల వివరాలు ఏమి కూడా బయట పెట్టాం, బాధితుల పేర్లను బయట పెట్టాం. ఒకవేళ మీరు పేర్లు బయట పెట్టవచ్చు, నేను ధైర్యంగా ముందుకు వస్తాను అనుకుంటే మీరు రావచ్చు. ఇక నిర్దోషి ఎవరు నిర్దోషి ఎవరు ఈ విషయం గురించి నిజంగా లావణ్య బాధితులు ఎవరైనా ఉంటే బయటకు రండి, లేదు లావణ్య నిర్దోషి అని ఎవరైనా చెప్పదలుచుకున్నా వాళ్ళు కూడా బయటకు రావచ్చు. బాధితులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ అడ్వకేట్ మధు శర్మను కలవడం అయింది, శేఖర్ భాష ఎవరెవరు ఉన్నారో దే విల్ కమ్ అవుట్. ఇవాళ ఇది జరిగేది ఇది రాజ్ తరుణ్ కేసా లావణ్య కేసా అనేది కాదు, అది అసలు ఎఫ్ఐఆర్కి దెర్ ఇస్ నో శాంక్షన్. మీరు ఇందాకే చూశారు, అది తెలుస్తారు. ఇప్పుడు లైన్లోకి తీసుకున్నారో లేదో అడగండి, ఆ ఎస్హెచ్ఓ గారు వచ్చారో లేదో కూడా తెలుసుకోండి ఈ లోపు. అంటే దానికి అసలు శాంక్టిటీ లేని కేసు, ఒక వ్యాలిడ్ గ్రౌండ్స్ లేని కేసు అది. ఇవాళ తిరిగేది ఇప్పుడు మొత్తము ఎంత డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయింది. ఇవాళ ఇప్పుడు మన ఆర్టీవీ కూడా అగైనెస్ట్ డ్రగ్స్ కదా, డ్రగ్స్ మీద మీరు పోరాడడానికి సిద్ధమే కదా. ఇప్పుడు ఎవరైతే యూత్ ఇట్లా డ్రగ్స్ కి ఇలాంటి వాళ్ళ వల్ల బలైపోతున్నారో వాళ్ళ నుంచి మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇంత పెద్ద డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇంత పెద్ద డ్రగ్ పెడ్లర్ అయ్యి ఇవాళ వచ్చి డ్రగ్స్కి అగైనెస్ట్గా పోరాడుతున్నటువంటి డ్రగ్స్కి అలవాటు లేనటువంటి హీరో రాజ్ తరుణ్ మీద ఇంత అభియోగాలు చేస్తే ఎలా ఊరుకుంటాం? దేర్ ఇస్ నో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఏ కేసు లేదు. రాజ్ తరుణ్ నేను నిన్న కూడా చెప్పాను, రాజ్ తరుణ్ రీల్ మీదే హీరో కాదు, రియల్ హీరో. డ్రగ్స్ ని ఎంకరేజ్ చేయడం వల్లే డ్రగ్స్ మాఫియా రాజ్ తరుణ్ ఇరికించాలనుకుంటుంది. దేర్ ఇస్ ఎ థ్రెట్ రాజ్ తరుణ్ ని డ్రగ్ మాఫియా ఇరికించాలి. దేర్ ఇస్ ఎ థ్రెట్ టు ది రాజ్ తరుణ్ ఫ్రమ్ ది డ్రగ్స్ మాఫియా. అంటే లావణ్య వల్లనే డ్రగ్స్ మాఫియా నుంచి రాజ్ తరుణ్ థ్రెట్ కూడా ఉంది. బై ది వే చంపేస్తానని కూడా రాజ్ తరుణ్ ప్రాణహాని ఉందా? 100% డ్రగ్ మాఫియా నుంచి ఉంది. ఎడిక్ట్ అవ్వలేదు అసలు డ్రగ్స్ ని హీ డోంట్ ఎంటర్టైన్ దట్. దరిదాపుల్లో కూడా రానిటువంటి వ్యక్తి. మరి ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, మరి ఆనాడు లావణ్య మీద ఎఫ్ఐఆర్ అయింది కదా. ఎఫ్ఐఆర్ అయినప్పుడు మరి ఇప్పుడు నిజంగానే రాజ్ తరుణ్ కనుక అలవాటు ఉండి రాజ్ తరుణ్ ఇబ్బందులు ఉంటే మరి ఆనాడు అదే డ్రగ్స్ కేసులో రాజ్ తరుణ్ పేరు రావాలా వద్దా? బేసిక్ ఫ్యాక్ట్ మాల్వి కాదండి. కమ్ టు దిస్ మాల్వి క్వశ్చన్ కాదు ఇక్కడ. కమ్ టు దిస్ ఆనాడే పోలీస్ ఎంక్వైరీలో పేరు వచ్చేది కదా. అదే అంటుంది లావణ్య. ఏమంటుందంటే పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండి? డ్రగ్స్ కేసులో పెద్ద వాళ్ళు లోపలికి వెళ్ళారు, అసలు ఇందులో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏముందండి?
100% డ్రగ్స్ కేసులో ఎవిడెన్సెస్ దొరికిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉంది అసలు? గవర్నమెంట్ కాంప్రమైజ్ అయిందా? పెద్ద పెద్ద హీరోయిన్ల పేర్లతో సహా వాళ్ళ తమ్ముళ్ళు కూడా వెళ్ళారు. వాళ్ళ తమ్ముళ్ళు కూడా వెళ్ళారు. పెద్ద పెద్ద మినిస్టర్స్ కి రిలేటెడ్ ఉన్నారు. ఎవరు ఎగ్జామ్ట్ కాలా? ట్రయల్ కనే వెళ్ళారు. ఇది భవిష్యత్తుని నాశనం చేసేది, మనుషుల కెరియర్లను, అంటే ఎదిగే వయసులో ఉన్న పిల్లల యూత్ని భవిష్యత్తుని నాశనం చేసేది, వాళ్ళ జీవితాలు నాశనం చేసేది, కెరియర్ నాశనం చేసేది. ఏముంది ఇందులో? ఒకసారి మళ్ళీ ప్రీతి కాల్ చేస్తారు. మీరు SHO వచ్చారో లేదో తెలుసుకోండి ముందు, అది మనం వదలొద్దు. ఇప్పుడు మీరు చేసింది మీకు ఒక విషయం చెప్తా, నేనే ఒక రిట్ వేద్దాం అనుకున్నాను ఈ కేసు మీద. ఇందులో వాస్తవం ఏంటి తేల్చండి. 370 కాదు, ఇప్పుడు తేలిపోద్ది కదా. ఇప్పుడే వాళ్ళ SHO స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు అంత బ్లైండ్ గా మ్యాజిస్ట్రేట్ ఆర్డర్, ఇప్పుడు అది కోర్టుకు వెళ్ళిన కేసు, అంత బ్లైండ్ గా వాళ్ళు FIR చేస్తారా? అందులో గౌరవ మ్యాజిస్ట్రేట్ గారు ఆర్డర్స్ ఇస్తారా? చూడండి, పిలవండి, తీసుకోండి. ఓకే, ఖచ్చితంగా తీసుకోవాలి ఆ కేసు. ఎందుకంటే PCR ఒకసారి మీరు చెప్పింది లావణ్య పెట్టిన కేసు కాదు, పోలీసుల సొంతగా వెళ్ళిన కేసు అని తీసుకోండి. వాళ్ళు పోలీసుల లైన్ లోకి తీసుకోండి. వాళ్ళ సార్ నాకు రాసి పంపించండి CA నెంబర్ PCR. బాబు పట్టాభిపురం వాళ్ళు రాకపోతే నగరంపాలెం తీసుకోండి. అది ట్రాన్స్ఫర్ విన్న పట్టాభిపురం నుంచి నగరంపాలెంకి. ఇప్పుడు పట్టాభిపురంలో ఉన్న CI నేను కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను, ఆ కేసు డీటెయిల్స్ నాకు తెలియవు అని చెప్తున్నాడు. తెలుసుకోమనండి. వారు ఎంతసేపు పాత SHO కాల్ చేసి తెలుసుకోమనండి. అది 5 నిమిషాల పని. మనం కాల్ చేస్తాం. తీసుకోండి, అదేముంది, వారు తీసుకోండి. పాత SHO కాల్ చేసి తీసుకోవడం 5 నిమిషాల పని అండి. అంటే నేను అందుకు మీరు చాలా ఆధారాలు ఇంత నెట్వర్క్ ఉన్న RTV పాత SHO చాలా ఆధారాలు సేకరించారు అంటున్నారు కాబట్టి కేవలం FIR కంప్లైంట్ వరకు మాత్రమే మాట్లాడతాం. ఆ తర్వాత ఏం జరిగింది, ప్రెజెంట్ ఏ స్టేట్ లో ఉంది, ఒకటి అది తప్పుడు కంప్లైంట్. అది తప్పుడు. చెప్పాను ఒక మాట, ప్రీతి వీళ్ళిద్దరే పక్కన పెడతాను. నాకు చెప్పాను, ఇవాళ కూడా చెప్పాను, అన్ని ఎవిడెన్సెస్ మేము పూర్తి స్థాయిలో డిస్క్లోజ్ చేయలేము మీడియా ముందు. ఇది ఆనెస్ట్లీ మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ట్రయల్ చేయను, మీడియా ట్రయల్ చేయను, ఇక్కడ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడుగు. ఇక్కడ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది కొంత, ప్లస్ ఎవిడెన్సెస్ కూడా ట్యాంపర్. ఇది మస్తాన్ సాయి పట్టాభిపురం కేసులో కూడా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. రావాల్సిన వాళ్ళు కూడా భయపడేటువంటి ప్రమాదం. ప్రీతి అది ఓకే, ఆ FIR లో తెలిసిపోతుంది. దాని గురించి మాట్లాడుతున్నాను. మస్తాన్ సాయి ఆ కేసులో నెక్స్ట్ స్టేజ్ అనేది మీకు ఇంకొక 2 days లో పూర్తి స్థాయిలో మేము డిస్క్లోజ్ చేద్దాం. నిజంగా 2 days లో దానికి ఒక్క మాట చెప్తాను. ఒక్క మాట, నేను నిన్న RTV లో మాట్లాడి, ఇక్కడే RTVలో నేను అరౌండ్ ఎంత 4 o'clock 5 o'clock అరౌండ్ నేను చెప్పి దేర్ వుడ్ బి బిగ్ బ్లో అని చెప్పాను. సాయంత్రానికి మీకు బిగ్ బ్లో నిన్ననే అర్థమైంది. నెక్స్ట్ ఇంకొక ప్లీజ్ వెయిట్ ఫర్ 2 days. కైండ్లీ వెయిట్ ఫర్ 2 days. మీరు లావణ్ ఇరుకోబోతుంది, డ్రగ్స్ కేసులో ఆధారాలతో సహా ఇరుకోబోతుంది అని అంటున్నారు. సో దాంట్లో ఎక్కువ సెన్సిటివ్ విషయాలు అడుగుద్ది అంటున్నారు కాబట్టి నేను వాడి జోలికి వెళ్ళట్లేదు. ఓకే, ఆ ప్రీతి అండ్ ఉదయ్తో మనం మాట్లాడే ముందు పట్టాభిపురం FIR గురించి మాట్లాడుకుంటే, పట్టాభిపురం FIRలో ఫర్దర్గా అంటే 1 year నుంచి ఫర్దర్ మూవ్మెంట్ ఎందుకు జరగట్లేదు? బెయిల్ ఈ పార్టీకి నేను చెప్తాను. బేసికలీ వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. ఎవరిద్దరు? మస్తాన్ సాయి, EMI. అయితే EMI కోపానికి ఏం చేసింది, ఆ ఎక్కువ కేసులు పెట్టాలి వీడి మీద అని చెప్పి రేపు మర్డర్ ఇవన్నీ కూడా పెట్టి జరిగింది ఏంటంటే 4 దెబ్బలు పడ్డాయి. EMI బూతులు తిడుతుంది, మనకు విన్నది కదా. అదే బూతులు మస్తాన్ సాయిని తిడితే ఆ దెబ్బలు కొట్టేటప్పుడు నన్ను కొడతావా అనే దీంతో వెళ్ళి ఎక్కువ కేసులు పెట్టింది. పెట్టిన తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయారు, వద్దులే అని చెప్పి. కానీ ఇవి వెనక్కి తీసుకునే సెక్షన్లు కావాలని మీకు తెలుసు. ఇప్పుడు ఏంటి కేసు వీక్ అవడానికి ఆ అమ్మాయి MLC కలదు. ఇది అమ్మాయి ఇష్టం. ఇప్పుడు నేరస్తుడైతే బలవంతంగా లాక్ రావచ్చు, విక్టిమ్ని పోలీసులు బలవంతంగా రమ్మని చెప్పలేరు. EMI ఎందుకంటే EMI కంప్లైంట్ కాబట్టి నువ్వు రావాలి అని చెప్పి ఎవరు ఫోర్స్ చేయలేదు. EMI అంతగా అబ్స్కాండ్ అయితే వాళ్ళు ఏం చేస్తారు? ఆ తర్వాత అబ్స్కాండ్ కాలేదు కదా, డిలే FIR జరిగింది, డిలే కంప్లైంట్ జరిగింది కాదు. తర్వాత రేప్ జరిగిందని పెట్టావు కదమ్మా, మరి దానికి టెస్టింగ్కి వెళ్ళాలి కదా, టెస్ట్లో అవన్నీ ఉంటాయి కదా. ఫేక్ కేసు అయితే ఆమెను కూడా తీసుకెళ్ళి లోపల పడేస్తారు, అవునా కదా? ఖచ్చితంగా పడేరు, మనం పెట్టాలి. ఫేక్ తేలిన తర్వాత 211 పెట్టాలి, పెట్టిందని పెట్టాలి. అందుకే కదా ఇవాళ 100 ఫేక్ కేసులు పెడుతున్నారు, తిరిగి ఎప్పుడు 211 పెట్టట్లేదని. ఎందుకు ఇవాళ ఎందుకు అంటే మళ్ళీ ఇవాళ ఏమైందంటే మళ్ళీ ఏం తిరుగుతుంది ఇవాళ తీసుకుంటారు. 376 కాదు 376 వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఉన్న కంప్లైంట్ ఇచ్చి తీరాలి. కంప్లైంట్ ఇవ్వకపోయినా వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి తర్వాత అయినా సరే కంప్లైంట్ షుడ్ బి ఏం జరిగింది అనేది చెప్పి సార్ ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను మీకు. 376 కేసులు జనరల్గా ఎలా వీకెన్ అవుతాయి కోర్టులో అంటే,
ఏం చేసినా పోలీసులు వెనక్కి తీసుకురా కేసు. దిస్ ఇస్ స్టేట్ కేసు. విట్నెస్ హాస్టల్ అవుతారు. అది నేను విట్నెస్ హాస్టల్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు కాంప్రమైజ్ హాస్టల్ అవడం వల్ల కాంప్రమైజ్ అంటే జరగలేదు కదా. ఇందాక మీరు నేను చెప్పేది రాజీ పత్రాలు చెల్లవు ఇందులో అన్నారు కదా. సో విట్నెస్ హాస్టల్ అయిపోతారు. కారణం ఈఎంఐ ట్రయల్ జరగకపోవడం. నాగరాజు సోషల్ జర్నలిస్ట్ మనతో మాట్లాడటానికి ఉన్నారా? ఓకే, బయట నుంచి కాల్స్ కూడా వస్తున్నాయి మనకి. ఓకే, నాగరాజు అంట సోషల్ జర్నలిస్ట్. నాగరాజు గారు మాట్లాడండి. మాకు వినిపిస్తుందా? నాగరాజు గారు వినిపిస్తుందా? రోహిత్ గారు గుడ్ ఈవినింగ్. ఎస్ నాగరాజు గారు మాట్లాడండి. కొంచెం ఆడియో లెవెల్స్ పెంచండి నాగరాజు గారు. లాస్ట్ వీక్ లో కూడా నేను చేశాను. ఆల్రెడీ తెలుగు రాష్ట్రంలో చాలా అందరు ఫ్యామిలీస్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూస్తున్నారు. ఆల్రెడీ రెడ్ హ్యాండ్ దొరికిపోయింది కదా, దాని పోయి తీసుకున్న గొయ్యిలో ఆమెనే ఓడిపోయింది. రోహిత్ గారు ఒకసారి మొన్న కూడా డిస్కనెక్ట్ చేశారు మధ్యలో, మీరు బిజీలో ఉన్నారు. నేను 3 పాయింట్లు మాట్లాడతాను. ఆమె ఆల్రెడీ నన్ను అదే మిస్క్యారీ అవుట్ చేశారు, ప్రెగ్నెంట్ చేశారు అన్నారు. ఇప్పుడు అంటున్నది, అంతకుముందు అనలేదు. ఎలా అయింది అది అనుకోకుండా అయింది, క్యారీ అవుట్ అయిపోయింది, మా అండర్స్టాండింగ్ తోనే అయిపోయింది అన్నది. ఇప్పుడు ఏమంటుంది, అబార్షన్ చేయించారని అంటున్నారు. ఇంకో పాయింట్ సడన్లీ మీతో మాట్లాడడానికి టైం ఈ చాలా ఇప్పుడు ఏమంటున్నారు, రేప్ చేసి కేసు పెడతా అంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకు చాలా ప్రముఖులు ఉన్నారు, ఎవరు లివింగ్ రిలేషన్ లో వింటున్నారు రోహిత్ గారు. అయితే లివింగ్ రిలేషన్ లో ఉన్న రేప్ అంటే ఎలా ఇస్తుందండి? రేప్ చేసి క్లియర్ గా వినిపిస్తుంది రోహిత్ గారు? ఓకే, హలో. ఆ లివింగ్ రిలేషన్ లో ఉన్న వాళ్ళు రేప్ చేస్తుందని ఎలా పెడతారు? అది కేసు అవుతుందా? కాదు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నారు, అందులో పవన్ కళ్యాణ్ అఫీషియల్ గా ఉన్నారు. ఎంత అఫీషియల్ గా డిస్టర్బెన్స్ అయిందా? అవునవును పాయింట్. ఓకే, శేఖర్ పాషా గారు ఉన్నారా? ఉన్నారు. ఓకే హాయ్ అండి నాగరాజు గారు. గుడ్ ఈవినింగ్ అండి. 722 మీ నెంబర్ ఉంది, కాల్ చేస్తున్నా, లిఫ్ట్ చేయట్లేదు. నాకా? నీ నెంబర్ 722 ఇప్పుడు ఉన్నాయి. లాస్ట్ నెంబర్ ఇది దారుణం అండి. లైవ్ లో నా నంబర్ లాస్ట్ నెంబర్ చెప్తున్నాను ఒకసారి. 922 సారీ 922 కదా మీ నెంబర్ లాస్ట్. చెప్పేయండి ఇంకా అన్ని మొత్తం ఎలా డిస్క్లోజ్ చేయకండి నెంబర్ చేస్తున్నారా? నేనంటే యాక్చువల్ మీరు నాకు చేస్తున్నారా? నెంబర్ డిస్క్లోజ్ చేయకండి దయచేసి. ఇప్పటికే కాల్స్ కాన్సల్ చేయలేకపోతున్నారు. చెప్తున్నారు తీసుకున్న గొయ్యిలోనే ఆమెనే పడిపోయింది. అందరికి 2 రాష్ట్రాల్లో కాదు, తెలుగు ప్రజలు వివిధ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ, 2 రాష్ట్రాల ప్రజలందరికీ అందరికి అర్థమైపోయింది. చాలా ప్రొలాంగ్ చేస్తున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ తో కాకుండా మెచ్యూరిటీ పీపుల్ 90లో 80లో పుట్టిన వాళ్ళు కూడా రియాక్ట్ అయి చాలా ఫీల్ అవుతున్నారు. ఎథిక్స్ మోరల్స్ వాల్యూ లేకుండా అయిపోతుంది. డిబేటబుల్ కానే కాదు. యాక్చువల్ ఏంటంటే మీడియాకి వచ్చారు, మీడియాకి రావడమే తప్పు. ఐ లైక్ యూ సోషల్ ఆర్జే గారు, మిమ్మల్ని తేజ జెమినీ మ్యూజిక్ నుంచి చూస్తున్నాను. రియల్లీ అది పాజిటివ్స్ ఏమైనా కానీ రియల్లీ గ్రేట్. మీరు చాలా ఉన్నట్టు పాయింట్ తీసుకొచ్చారు. అసలు బూమరాంగ్ అయిపోయింది వాళ్ళది. నిన్న కూడా డిబేట్ లో మాట్లాడారు దిలీప్ సుంకర గారు, రెడ్ హ్యాండ్ దొరికిపోయింది. కామెంట్లు పక్కకెట్టండి. కామెంట్లు అంటే ఓకే, ఎలా డ్రింక్ అండ్ చాలా డ్రింక్ చేసి మాట్లాడుతున్నాడు, ఎంత రెస్పాన్సిబిలిటీ. ఆయన వేస్ట్ గా వాళ్ళకి రెప్యుటేషన్ దెబ్బతింటుంది కదా. చాలా నైస్ పర్సన్, చాలా టాలెంటెడ్. మీరు కూడా ఫాస్ట్ తీశారు, మంచిగా తీశారు. ఐ సపోర్ట్ యూ డెఫినెట్లీ. నా నెంబర్ మీకు కాల్ చేస్తాను, మీ నెంబర్ నా దగ్గర ఉంది. బిజీ ఉన్నారు. రియల్లీ ఐ సబ్ యూ, ఐ కెన్ ఫాలో దట్. మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను డెఫినెట్లీ. ఆల్రెడీ రెడ్ హ్యాండ్ దొరికిపోయింది. రేప్ కేసు పెడతారా? లివింగ్ రిలేషన్ లో ఉంటే ఎలా కేసు పెడతారండి? చాలా ప్రముఖులు ఉన్నారు, అఫీషియల్ పీపుల్స్ ఉన్నారు, అఫీషియల్ గా విడిపోయారు. చాలా పవన్ కళ్యాణ్ చాలా మంది ఉన్నారు. ఆ పాయింట్ వీళ్ళకి వ్యాలిడ్ పాయింటే. కానీ ఆమె ఏమందంటే, ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాం, కానీ పెళ్లి చేసుకోమన్నందుకు పెళ్లి చేసుకోవడం లేదు. పెళ్లి చేసుకోకపోగా నన్ను కొట్టి నాపై అఘాయిత్యానికి పాల్పడి అక్కడ నుంచి నన్ను చంపాలని ట్రై చేశాడు. దిండి పెట్టి ముఖం మీద అద్దాడు. నేను చనిపోయాను అనుకున్న వాళ్ళ మదర్తో మాట్లాడాడు. తర్వాత మెలకు వస్తే ఆ శేఖర్ భాష అనేది తీసుకువెళ్ళి మస్తాన్ సాయి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ వర్స్ అయ్యే వ్యక్తితో కలిపి నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. ఓకే, ఎంత రాసుకొచ్చింది యాడ్ చేస్తా. దీనికన్నా ముందు మొన్న ఏమంది, నాకు రాష్ట్రానికి ఎప్పుడు పెళ్ళయిందని చెప్పింది. మరి మొన్న వచ్చి చెప్పేసింది కదా. అదే అంటే నేను ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, అసలు ఎఫ్ఐఆర్ఏ ఫేక్, నేను ఇవ్వని కంప్లైంట్ నా చేత ఇప్పించారని అంటుంది ఆమె. ఆమె ఇచ్చిన కంప్లైంటా, ఆమె ఇవ్వని కంప్లైంటా? ఆమె ఇచ్చిన కంప్లైంట్ అయితే ఆమె ఫిక్స్. ఒకవేళ ఆమె ఇవ్వని కంప్లైంట్ అయితే ఆ రోజున SHO ఫిక్స్. సార్ ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా పోలీసు ఎలా వెళ్తారండి? ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోలీసులు అక్కడికి ఎలా వెళ్తారు? సీసీటీవీ ఫుటేజ్ పట్టుకొస్తాను. మరి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోలీసులు అక్కడికి వెళ్తారు? తీసుకోండి, తీసుకోండి బాబు, తీసుకుందాం. ఒక్క నిమిషం. నా క్వశ్చన్ ఏంటంటే, మరి ఇంత ప్రొలాంగ్ చేయకుండా రాజే ఈ పాటికి ఒక హైకోర్టుకి వెళ్ళి
ఈ కేసులోంచి నన్ను డిశ్చార్జ్ చేయండి అనో లేకపోతే ఆ పిటిషన్ అది జరుగుతుంది. చేయండి అనో ఆ proceedings ఆమె ఇదిగో ఇంత కల్ప్రిట్ ఆమెకి నాకు సంబంధం లేదు సో ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది. ఎప్పుడైతే 2003లోనే మాకు ఒక 11 సంవత్సరాల క్రితం రిలేషన్ ఉండుండొచ్చు, 2003లోనే ఆమె పెట్టిన కంప్లైంట్ ఇది అని చెప్పి రాజే ఒక ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి ఆ ప్రొసీడింగ్స్ ప్యారలల్గా జరుగుతున్నాయి. ఆ ప్రొసీడింగ్స్ జరుగుతాయి. దాంట్లో మేము సబ్మిట్ చేస్తాం. చెప్తున్నాను కదా, కోర్టు పరిధిలో ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ గురించి నేను మాట్లాడి అంటే ఇప్పటికి రాజు బయటకు వచ్చేది అవుతుంది లేదు రాజు లేదు ఆ అప్రోచ్ జరుగుతుంది అయింది. ఇప్పుడు మేము అసలు ఫస్ట్ ఎలిగేషన్స్ అన్ని లెవెల్ చేశాక మేము కొంత ఇన్వెస్టిగేషన్ చేసి స్టార్టింగ్ అసలు మాకు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి more than 15 days అంటే అట్లా కదా. పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ మీరు సేకరించిన ఇన్ఫర్మేషన్ వేరే. ఇంకా లావణ్య ఏ విధంగా అరాచకాలకు పాల్పడింది, లావణ్య బాధితులు ఎవరున్నారని మీరు వేరే వాళ్ళని తీసుకొస్తున్నారు. వేరే వాళ్ళని ఎవరిని తీసుకురావట్లా, బాధింపబడ్డ మీ దగ్గరకు వచ్చిన బాధితుల్ని ఇప్పుడు తీసుకొచ్చి వేరే యాంగిల్లో లావణ్యని చూపిస్తున్నారు. ఇది లావణ్య ఫేస్ అని మీరు చూపిస్తున్నారు. కానీ ఇప్పటికే రాజ్ తరుణ్ ఆ కేసు నుంచి బయటకు వచ్చేయడానికి ఉన్న అవకాశాలను రాజ్ తరుణ్ ఎందుకు యూజ్ చేసుకోలేదు? యూజ్ చేసుకుంటున్నారు, చేసుకోలేదు మేము ఎప్పుడు చెప్పలేదు. యూజ్ చేసుకుంటున్నారు. దాని ప్రొసీడింగ్స్ ప్యారలల్గా జరుగుతున్నాయి. అది కోర్టు పరిధిలో ఉన్న అంశము. కోర్టు పరిధిలో ఉన్న దాని గురించి వెళ్ళలేదు కదా. కోర్టు పరిధిలో ఉన్న అంశం అంటానికి కోర్టు పరిధిలో ఉన్న అంశము అది చెప్పాను కదా. నేను కొంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ నేను డిస్క్లోజ్ చేయనని చెప్పాను ఆల్రెడీ. ఎందుకంటే నేను కొంత ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యతలో కొంత ప్రొటెక్ట్ చేస్తాను. 100% ప్రొటెక్ట్ చేయాలి. రాజ్ తరుణ్ డిశ్చార్జ్ కోసం మూవ్ అవుతారు. ప్రొసీడింగ్స్ కూడా జరుగుతున్నాయి. అందులో మీరు అసలు ఆలోచించాల్సిన పని లేదు. ఆల్రెడీ ఇప్పుడు తనిచ్చిన కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్తోనే ఏమున్నాయో మీరు కంపేర్ చేసి అది జరిగి తీరుతుంది. ఇంకా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయిపోయే కేసుని ఎందుకు కేసు అంటే ఒక్క విషయం, ఇప్పుడు మేము సేకరించిన తర్వాత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. అప్పుడు పోలీసులు ఇదే డేటాని తీసుకో అంటే మొత్తం సెంట్రలైజ్డ్ డేటా కాదు కదా. సెంట్రలైజ్డ్ డేటా అంటే దొరికేది పోలీసులకు 100%. ఇవాళ డేటా అంతా మేము తవ్వి తీస్తుంటే దొరుకుతుంది. ఇవాళ ఏం జరిగింది ఒక విషయం అండి. ఇక్కడ 2 థింగ్స్. ఇప్పుడు చాలా మంది ఏం చూస్తారంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్యూజ్డ్ క్యారెక్టర్ ఒకటే చూస్తారు. ఒక కేసులో కేసు పెడుతున్నారంటే ఎక్యూజ్డ్ ఎలాంటి వాడో చూస్తాడు. బట్ ఇవాళ కంప్లైనెంట్ క్యారెక్టర్ కూడా చూడాలి. కంప్లైనెంట్ క్యారెక్టర్ ఈజ్ ఆల్సో రిలవెంట్. ఇప్పుడు ఈ కంప్లైనెంట్ క్యారెక్టర్ మాకు తీయడానికి ఇంత టైం పట్టింది. కంప్లైంట్ ఇదంతా ఇప్పుడు బలం చేకూరాలి అంటే వీ షుడ్ హ్యావ్ ది ఎవిడెన్స్ కదా. విత్ ద ఎవిడెన్స్ వీ షుడ్ అప్రోచ్ ఎవ్రీ